ఆగ్రహాలు మర్యాదగా తగ్గించుకుంటే చెప్పడానికి వస్తున్నాడు. నాతో చెప్పండి, ఈ శివుడి పోరేంటో తెలిసే వచ్చావా? ఈ సీమకు ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ పరశురాముండ్రా. కొత్తగా వచ్చిన పోలీసుని నువ్వేనమాట. అలాగైతే ఆ వాళ్ళు డబ్బు తీసుకొని మూర్చుకొని వెళ్ళిపో. ఇప్పటి వరకు ఈ చేతి కింద పనిచేసే వాళ్ళని చూసుంటావు. ఈ సీమ చరిత్ర పూర్తిగా తెలిసే ఇక్కడికి వచ్చా. మీ ఆటలు సాగవు. మరొక పులిబిడ్డ ఇక్కడికి వచ్చిందని గుర్తు పెట్టుకో. ఊరుకుని తెగరెచ్చిపోతున్నా. ఇక్కడ కట్టుకుంటాను టైం బాబులో భద్రాలు వాడిని. అసలు ప్రాణాలతో ఇక్కడుండి వెళ్ళగలవా? ఆ మృతదేవ సైతం నా పేరు చెబితే ముచ్చెమటలు పడతాయి. ఈ సీమల ఫ్యామిలీస్ లో నా పేరు చెబితే పారిపోతారు. నువ్వెంత గడ్డి పరకతో సమానం. అధికారాన్ని, ఉండబలాన్ని, రౌడీజాన్ని, గూండాయిజాన్ని, రౌడీజాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సీమను శాసిస్తున్న వాడిని. మర్యాద నా మాట వెళ్ళిపో. నేను పారిపోవడానికి నా గుండె పిరికే గుండె కాదురా. ఇలాంటి గుండెలు గుండెలు తీసిన ఉక్కు గుండెరా ఇది. ఉప్పు పాత్రేసే వరకు నిద్రపోయి ఈ శివారెడ్డిరా. నీలాంటి సింహాలు భరించే పోలీస్ సింహరా ఈ పరుసా. డబ్బులు మధ్యకాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఈ వ్యవస్థ ఇలా తయారైంది. అందుకే పోటీగా పేద ప్రజల గుండెలు ఆరాధ్య దైవమైన రాజాను ఒక డాక్టర్ని పెట్టి నిన్ను ఓడిస్తా. ఈ వ్యవస్థ కోసం నడుం కట్టిన ఓ వీరసేవాది నీ వల్ల జరిగే పని కాదు. పాలు తాగర్రా, రక్తాన్ని తాగుతారు. శివారెడ్డి రతనాల సీమ, రాయలసీమ, రాయలు వారి వేరు ప్రదేశం ఇది. శ్రీశైలం మల్లన్న నడిచిన రాష్ట్రం ఇది. కోట్ల ప్రజల ఎంకల వెలిసిన గడ్డ ఇది. ఇంత చరిత్ర ఉన్న ఈ సీమనే రక్తసీమగా మార్చారు. అందుకే నీకు పోటీగా రాజాను ఒక డాక్టర్ నిలబెట్టి ఓడిస్తా. పిల్ల కుక్క నా అనుభవంతులే వయసు. వాడు నన్నేం చేస్తారా? మీరు నుంచుంటే దేనికి కాదనాలే. అలాగైతే రోజు లెక్క పెట్టుకో. నడి పదాల్లో నడిపించుకెళ్ళిన టైం దగ్గర పడింది. అనవసరంగా నా ముందు ప్రగల్భాలు పలకకు. ఓడిపోతావు. శివారెడ్డి గెలిపించి చూపిస్తా. నేను శాశ్వతంగా ఎలివేస్తా. ఇన్నాళ్ళకి సరైన నిలబడ్డాడు. ఈ ఆనందం నీకు కొద్ది రోజులు మాత్రమే. వస్తా. రేపు రోజు మీరు చూడలే